నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, నేను నిన్న మీరు స్టేటస్‌లో ఒక వీడియో పెట్టడం చూసాను యాక్చువల్‌గా. దాని గురించి ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. షూర్. లా ఆఫ్ అట్రాక్షన్. జనరల్‌గా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంతకుముందు మనం కొన్ని ఎపిసోడ్స్ యాహ్! చేసున్నాం లాంగ్ బ్యాక్. కాకపోతే ఏంటంటే, మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు ఓ విషయం అర్థమైంది. లైక్ అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలామంది ఇక్కడ బయట రకరకాలుగా మాట్లాడుతున్నారు. లైక్ అంటే దీని మీద కొంతమంది కొన్ని రకాలుగా చిట్ చాట్ చేస్తూ ఉన్నారు. దాని గురించి అది మీ మాటల్లో వింటేనే బావుంటుంది. నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అసలు ఎంతవరకు నిజం? ఎందుకంటే మీరు ఇంతకుముందు వీడియోస్‌లో దాని గురించి నాకు చాలా క్లియర్‌గా వివరించినప్పటికీ కూడా, దాని మీద సో మెనీ డౌట్స్ అప్పటికి ఇప్పటికి క్లియర్ అవ్వని డౌట్స్ చాలా ఉన్నాయి. అసలు మీరు మళ్ళీ ఇంకొకసారి దాని గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఓకే. శ్వేత గారు బయట లా ఆఫ్ అట్రాక్షన్ పేరు మీద వేలాది రూపాయలు చార్జ్ చేస్తూ హ్మ్. మీ డ్రీమ్స్ మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు బాగా డబ్బు సంపాదించాలన్నా కూడా మీకు యూనివర్స్ కోఆపరేట్ చేసిద్ది. అది ఇది అని చెప్పేసని చాలా భారీగా జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మరి విపరీతమైన కమర్షియలైజేషన్ చేస్తున్నారు లా ఆఫ్ అట్రాక్షన్‌ని. ఓకే. యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి బయట చెప్పబడే వాటిల్లో. ప్లస్ కొన్ని సత్యాలను వీళ్ళు సరిగ్గా చెప్పట్ల. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో కూడా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్‌తో హ్మ్. ఒక ఇన్ డెప్త్ అవగాహన లేకుండా వేలకు వేలు చార్జ్ చేసి ఇచ్చేస్తున్నారు. హ్మ్. యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏం చేస్తున్నారంటే, మీరు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటే హ్మ్. అది అఫర్మేషన్స్ రూపంలో కానీ, మెడిటేషన్ చేస్తా గానీ మీరు ఇమాజిన్ చేసుకుంటే ఆ స్థితిలోకెళ్ళిపోతే హ్మ్. అది మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పేసని చెబుతూ ఉన్నారు. సో, దీంట్లో ఏమవుతుందంటే, యూనివర్స్ మీరు ఆ ఫ్రీక్వెన్సీకి రైజ్ చేస్తూ ఉన్నారు. ఆ పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీకి మీరు మళ్ళీ, మళ్ళీ అఫర్మేషన్ రాసుకున్నా, లేకపోతే పేపర్ మీద రాస్తూ ఉన్నా, ఇమాజిన్ చేసుకున్నా గానీ, మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి ఆ ఇంటెన్షన్ వెళ్ళి, హ్మ్. ఆ ఇంటెన్షన్ కాస్త మీ ఎనర్జీ ఫీల్డ్ గుండా సేమ్ ఆ ఫ్రీక్వెన్సీని ఏదైతే మీ కోరిక ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ స్థాయికి వెళ్ళిపోయేసి, యూనివర్స్‌లో ఉండే ఆ పొటెన్షియల్‌లో ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ జరిగిన తర్వాత, రెజొనేట్ అయిన తర్వాత సక్సెస్ అవుతుందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. బయట చెప్పబడే విధానం అది. హ్మ్. కానీ అది పాక్షికంగా మాత్రమే కరెక్టు. హ్మ్. పాక్షికంగా కరెక్ట్ అని ఎందుకంటున్నానంటే, అంతవరకు చెబుతున్నారు అది ఓకే. కానీ ఈ కోర్సులు నేర్చుకొని జాయిన్ అయ్యే వాళ్ళకొచ్చేటప్పటికి వీళ్ళకి దాంట్లో ఉండే కొన్ని టెక్నిక్స్ చెప్పట్లేదు. ఏం టెక్నిక్స్ అంటే, మీరు వన్స్ నాకు నెక్స్ట్ 1 మంత్ లోపల 10,00,000 డబ్బులు కావాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేశారనుకోండి. యెస్. అఫర్మేషన్ అనేది పెట్టుకున్నారు. దాన్ని హ్మ్. ఇమాజిన్ చేసుకుంటున్నారు. 10,00,000 వచ్చినట్లుగా, డబ్బులు వచ్చినట్లుగా, బాగా హ్యాపీగా తిరుగుతున్నట్లుగా, బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉన్నట్లుగా, ఇదంతా కూడా మీరు చేస్తూ ఉన్నారనుకోండి. జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు కళ్ళు మూసుకొని. హ్మ్. సో, కొంత కాలానికి ఆల్టర్‌నేట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లోకెళ్తారు. రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఓకే. హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారు, మీ ఇంటర్నల్ స్థితేమో ల్యాక్ మీద ఉంటుంది. ల్యాక్ అంటే నాకు లేదు, లేదు, లేదు అని చెప్పేసని దాని మీద మీ లోపల మీ భావోద్వేగ స్థితి, మీ సబ్‌కాన్షియస్ మైండు చాలా కాలం పాటు నాకు డబ్బులు రావు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఈళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళంతా ఈజీగా డబ్బులొస్తున్నాయి. నాకేంటో హ్మ్. యూనివర్స్ ఏదో నా మీద పగబట్టినట్టుంది. ఏదో సంథింగ్ యూ హావ్ సమ్ బిలీఫ్స్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఓకే. ఈ బిలీఫ్స్ లోపల ఉన్న తర్వాత మీరు ఎంత ఇమాజిన్ చేసుకున్నా, ఎంత అఫర్మేషన్స్ పెట్టుకున్నా, ఏ దీంట్లోకి వెళ్ళినా కూడా ఇమాజిన్ చేసుకునేటప్పుడల్లా ఒక పార్షియల్లీ సెల్ఫ్ డౌట్ ఉంటుంది. హ్మ్. ఏమని? ఈ విధంగా మీరు డబ్బు వస్తున్నాయి అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా, 10,00,000 వస్తున్నాయి అనుకున్నప్పుడల్లా, పక్క నుంచి ఇంకొక మనిషి పాత సినిమాలో 'ఆత్మ' మాట్లాడినట్టు పక్క నుంచి ఇంకో మనిషి నీ మొహం నీకెక్కడొస్తాయి? సో, ఇదంతా నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్పేసి మీ సబ్‌కాన్షియస్ మైండ్ ఒక సటిల్ ఎనర్జీ రూపంలో అడ్డుకుంటూ ఉంటుంది. యెస్. సో, ఫైనల్‌గా ఏమవుతుందంటే, ఈ కాన్షియస్ ప్రయత్నానికి ఇమాజిన్ చేసుకొని, కళ్ళు మూసుకొని ఆల్ఫా స్టేట్‌లోనో బీటా స్టేట్‌లోనో మహా అయితే గనక కొంత సాధన చేసి ఆల్ఫా స్టేట్ ఆఫ్ బ్రెయిన్ వేవ్స్‌లోకెళ్ళి స్లో డౌన్ చేస్తారు. అప్పుడు మీరు కాన్షియస్‌గా ఇమాజిన్ చేసుకునే దానికి పవర్ తక్కువ. సబ్‌కాన్షియస్‌గా నాకు లేదు, నాకు లేదు అనే దానికి పవర్ ఎక్కువ. ఆటోమేటిక్‌గా అది జరగదు. అది జరగదు. హ్మ్. సో, ఇది చెప్పరు. మీరు లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి. మీరేం కోరుకున్న ఇల్లు కావాలా? వచ్చేసేస్తుంది. మా దగ్గర ఒక 5,000 పెట్టి మా కోర్స్‌లో జాయిన్ అవ్వండి అంటారు. 5,000 ఏంటి సార్, లక్షలు పెట్టి లక్షలు జాయిన్ పెట్టి అవుతున్నారు జాయిన్ బయట అవ్వండి లా అంటారు. ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. రెండో థింగ్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఉన్న ఇంకొక అతి పెద్ద ఫ్లా, యాక్చువల్లీ చాలామంది ఏం భావిస్తున్నారంటే, నేను ఏది అడిగినా విశ్వం రెస్పాండ్ అవుతుంది అంటున్నారు.
హ్మ్. విశ్వం రెస్పాండ్ అవుతుంది అంటే గనక విశ్వాన్ని ఎలా చూస్తారంటే, మనం ఇంట్లో పూజ గదిలో దేవుడిని శివుడినో, లేకపోతే గనక కృష్ణుడినో, లేకపోతే రాముడినో పెట్టుకొని పూజ చేసి నాకు అంత డబ్బులివ్వు, ఇంత డబ్బులివ్వు అని కోరుకున్నట్లుగా విశ్వం గూడా ఆబ్జెక్టిఫై చేసుకొని, హ్మ్. దాన్ని రూపంలాగా భావించేసేసి, ఓకే. అదక్కడుంది. అది నాకు నేను అడిగితే ఇచ్చిద్దని చెప్పేసని మెంటల్ స్టేట్‌లో అడుగుతున్నారు. హ్మ్. యాక్చువల్లీ యూనివర్స్ అనేది మీ దగ్గర పెట్ కాదు. పెంపుడు జంతువు కాదు. ఈ విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. యూనివర్స్ అనేది మీరడిగితే మీకోసమే మీ ఒక్కళ్ళకే ఇవ్వదు. నేనడిగాను కాబట్టి ఇచ్చేస్తున్నా అనే భ్రమలో గూడా కొంతమంది ఎళ్తూ ఉంటారు. యెస్. కొన్నిసార్లు వస్తే రావచ్చు. అది జరగదని నేను చెప్పట్లా. కానీ మన పర్సెప్షన్ యూనివర్స్ పట్ల మారకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. హ్మ్. సో, యాక్చువల్లీ కండిషన్ పెట్టి నాకు 10,00,000 కావాలి. నాకు ఇల్లు కావాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఇల్లు కావాలి. హ్మ్. అని ఇలా కండిషన్స్ పెట్టి నాకు ఇదే కావాలి అని చెప్పేసని మీరు యూనివర్స్ ముందు దీన్ని మళ్ళీ మళ్ళీ అంటే గనక సక్సెస్ అవుతుందని వీళ్ళంతా చెబుతున్నారు. అవును. ఓకే. దీని మీద లేజర్ ఫోకస్ పెట్టండి. లేజర్ ఫోకస్ పెట్టండి. సో, మీరు ఎన్ని సార్లు అనుకుంటే అంత జరిగి తీరుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఆ లేజర్ ఫోకస్ పెట్టేటప్పుడు మనిషికి ఒత్తిడి క్రియేట్ అవుతుంది. హ్మ్. ఒత్తిడితో లేజర్ ఫోకస్ పెడతాడు. మీరు చిన్న పిల్లల్ని ఏమన్నా అన్నా గాని బాగా చదవమని చెప్పండి. వాళ్ళు అప్పటిదాకా వాళ్ళ దృష్టంతా రకరకాలాటి మీద ఉన్నది కాస్త చాలా ఒత్తిడికి గురయ్యేసి, టెన్షన్ పడిపోయి చదువుతూ ఉంటారు. హ్మ్. టెన్షన్ ఉన్న దగ్గర, ఒత్తిడి ఉన్న దగ్గర మీ వైబ్రేషన్ పెరగదు. హ్మ్. మీరు టెన్షన్ పడ్డారంటే 10,00,000 రావాలి, ఇల్లు రావాలని లోపల టెన్షన్ పడతా ఒత్తిడి చేసేసి వచ్చి తీరాలనుకున్నారంటే ఖచ్చితంగా వచ్చేది కాస్త మాయమైద్ది. నిజంగా నార్మల్‌గా వచ్చేది కూడా మాయమైపోయిద్ది. ఓకే. అంటే ఇప్పుడు మనిషి మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఏదైతే ఆ లా ఆఫ్ అట్రాక్షన్‌లో వీళ్ళందరూ చెప్పే టెక్నిక్స్ ప్రకారం ఫాలో అయ్యేటప్పుడు లోపల నుంచి మీరన్నట్లుగానే ఏదో ఒకటి వాళ్ళు అనుకునే క్రమంలో నిజంగానే వాళ్ళలో ఒక వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలి అంటే టెన్స్ కానీ ఏది కూడా వాళ్ళకు ఏ ఉండకూడదు. మాత్రం పీస్ ఒత్తిడి ఆఫ్ ఉండకూడదు. మైండ్‌తో వాళ్ళు ఉండాలి క్లియర్‌గా. చాలా, చాలా, చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా ఎప్పుడైతే 10,00,000 వచ్చిన తర్వాత హ్మ్. సో, చాలా ప్రశాంతంగా, రిలాక్స్‌డ్‌గా ఎప్పుడైతే 10,00,000 వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా, కంఫర్టబుల్‌గా ఉంటామో, అంత రిలాక్స్‌డ్‌గా ఉండగలిగితే, హ్మ్. ఆ రిలాక్స్‌డ్‌గా ఉండే ఫీలింగ్ అనేది మళ్ళీ, మళ్ళీ జరుగుతా ఉంటే, హ్మ్. అది ఆటోమేటిక్‌గా అది జరగొచ్చు. హ్మ్. రెండో థింగ్ ఇంకొక పెద్ద మిస్టేక్ జరుగుతుంది లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటంటే, నాకు 10,00,000 కావాలి, ఒక ఇల్లే కావాలి. యూనివర్స్ వచ్చేటప్పటికి అన్‌లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంది. హ్మ్. వాస్తవంగా రిలాక్స్‌డ్‌గా ఉండండి. హ్యాపీగా మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళండి. హ్యాపీగా వచ్చే వైబ్రేషన్ పెంచుకోండి. అన్‌కండిషనల్ లవ్ పీపుల్ అందరూ కూడా ఎక్కడ రెసిస్టెన్స్ లేకుండా హ్యాపీగా సరెండర్ టు ద యూనివర్స్. హ్మ్. యూనివర్స్‌కి మనం సరెండర్ అయిపోయేసి చాలా నేను నా అహం అనేది లేదు. నేననేవాడిని లేదు. సింపుల్‌గా నీ ఇంటెలిజెన్స్‌కి నేను అప్పజెప్పేసేస్తున్నాను. హ్మ్. నువ్వు ఏం చేస్తావో చేసేయి అని చెప్పేసనే ఓపెన్‌నెస్‌తో రిలాక్స్‌డ్‌గా ఉంటే, ఏ కోరిక ప్రత్యేకమైన కోరిక లేకుండా ఉంటే, ఇక్కడ 10,00,000లో వచ్చేది కాస్త 50,00,00,000 రావచ్చు. హ్మ్. లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా ఒక పదవి రావచ్చు. హ్మ్. లేకపోతే ఇంకా ఏదన్నా సంథింగ్ మీకు తెలియకుండా మేనిఫెస్ట్ కావచ్చు. అది కాదు సార్. జనరల్‌గా బావుంది ఇదేదో టెక్నిక్ అని చెప్పేసేసి దీన్ని మిస్‌యూజ్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. లైక్ అంటే వాళ్ళు బాగుపడుతున్నారు. సో, హ్మ్. వాళ్ళకంటే నేనెక్కువ బాగుపడాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు. లేకపోతే ఒక మనిషి మనకు దొరకరు అని చెప్పి తెలిసి అయినా కానీ ఆ మనిషిని కోరుకోవడం. ఇలాంటి వాటిని ఇలాంటి వాటికి అవి కూడా వర్కౌట్ అవ్వవు. అవి వర్కౌట్ 100% వర్కౌట్ అవ్వవు. వాళ్ళు బాగుపడుతున్నారు అన్న దగ్గర నుంచే జెలస్ స్టార్ట్ అవుతుంది. జెలస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి సరెండర్‌నెస్ రాదు. సరెండర్‌నెస్ రాకపోతే గనక వైబ్రేషన్ పెరగదు. వైబ్రేషన్ పెరగకపోతే గనక యూనివర్స్ నుంచి ఏది మేనిఫెస్ట్ కాదు. అంటే ఎవరో బాగుపడుతున్నారు. ఎవరికో డబ్బులొస్తున్నాయి. వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్ జాయిన్ అయ్యారంట. వాళ్ళకన్ని డబ్బులొచ్చినాయంట. టెస్టిమోనియల్స్‌లో రాశారు. హ్మ్. సో, అక్కడ జనాలంతా విపరీతంగా ఫేస్‌బుక్‌లో కామెంట్‌లో పెడుతున్నారు. ఇన్‌స్టాలో కామెంట్‌లో పెడుతున్నారు. హ్మ్. మనం గూడా ఎళ్లి బాగా డబ్బులు సంపాదిద్దామంటే గనక, కోరిక నుంచి పుట్టేదంతా కూడా ఒత్తిడి. ఒత్తిడి నుంచి పుట్టేదంతా రెసిస్టెన్స్. సో, రెసిస్టెన్స్ నుంచి పుట్టేది ఎనర్జీ తగ్గిపోయిద్ది. సో, వైబ్రేషన్ పెరగకపోతే గనక ఏవిది రాదు. సో, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా జరగాలి అంటే డెఫినిట్‌గా మనిషిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది డెఫినిట్‌గా క్రియేట్ అవ్వాలి. పాజిటివ్ వైబ్రేషను ఒక లాస్ట్ పాయింట్ చెబుతాను శ్వేత గారు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
యూనివర్స్ అనుకుందాం. యూనివర్స్ గాడ్ అనుకుందాం. అసలు గాడ్ ఇవి కాదు పద్ధతిలో చెప్పటం. ఊరికే ఎగ్జాంపుల్‌గా అందరూ హ్మ్. అనుకుంటారు కాబట్టి చెబుతున్నాను. గాడ్ ముందు గాడ్ దగ్గర ఒక 100 చాయిస్‌లు ఉన్నాయనుకుందాం. హ్మ్. ఏం చాయిస్‌లు? మిమ్మల్ని రాజకీయ నాయకులు చేయొచ్చు. మిమ్మల్ని ఒక పెద్ద సెలబ్రిటీని చేయొచ్చు. మిమ్మల్ని యూఎస్ పంపించొచ్చు. మీకొచ్చి సడెన్‌గా ఒక 50,00,00,000 అమౌంట్ రావచ్చు. ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. లేకపోతే ఒక్కసారిగా రాత్రికి రాత్రి పేరు రావచ్చు. హ్మ్. ఇన్ని రకాల 100 చాయిస్‌లు గాడ్ మీకోసం అట్టిపెట్టాడు అనుకుందాం. ఈ 100 చాయిస్‌లు గాడ్ ఏం చేస్తున్నాడు? నాకు సరెండర్ బాబు. హ్మ్. నేను నా ఇంటెలిజెన్స్‌తో నీకేది కావాలో అదే నీ వైబ్రేషన్ ప్యాటర్న్ బట్టి నేను ఇచ్చేసేస్తాను. హ్మ్. అని చెప్పేసని ఓపెన్‌గా అక్కడ కూర్చొని ఉన్నాడు అనుకుందాం. ఓకే. సో, మనమేం చేస్తున్నాము? ఆ 100 చాయిస్‌లని పక్కన పెట్టేసి నాకు ఈ ఒక్కటే చాలు, ఈ ఒక్కటి చాలు అని చెప్పేసని ఎళ్ళేసి ఒక పెద్ద నగను కోరుకోకుండా చిన్న దీన్ని కోరుకుంటా ఉంటాం. హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన చాయిస్ 100 చాయిస్‌లో ఒక చాయిస్ ఎతుక్కుంటున్నామంటే ఆటోమేటిక్‌గా గాడ్ అంతకంటే పెద్దదివ్వటాన్ని కూడా మనం రిజెక్ట్ చేస్తున్నట్టే లెక్క. ఇది తెలియక చాలా మంది పాపం నిజంగానే సార్. ఇదంతా ప్రాక్టికల్‌గా మీరు చెప్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ అంటే చాలా మంది అన్‌బిలీవబుల్ థింగ్ అనుకోవచ్చేమో. యాహ్! అనవసరమైన విషయాల మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసి అదే జరిగితే చాలు నాకింకేం అక్కర్లేదు అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు కొంతమందున్నారు. కాకపోతే ఏంటంటే ఎన్నున్నా కానీ మనకింకా ఇంకోటి కావాలి అని చెప్పి ఇంకా సాధించి సక్సెస్ పొందే పీపుల్ ఇంకొంతమందున్నారు. కాకపోతే ఏంటంటే సక్సెస్ పొందేవాళ్ళు అలా సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎప్పటికీ అట్లా ఉండిపోతూనే ఉన్నారు. మేబీ ఇదంతా కూడా థాట్ ప్రాసెస్‌లో ఒక భాగం థాట్ అనుకోవచ్చు. ప్రాసెస్ ఒక్క లాస్ట్ పాయింట్ అండి. యాక్చువల్లీ ఏమవుతుందంటే మీకు వచ్చింది అనుకోండి. మీరనుకున్నట్లు మీకు ఒక పర్టిక్యులర్ రూ. 10,00,000 ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి హ్మ్. 10,00,000 హ్మ్. వచ్చిందనుకోండి. హ్మ్. ఇప్పుడేం చేశారు? మీరు ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకున్న తర్వాత మెడిటేషన్‌లోకెళ్లారు. డబ్బులొచ్చినియి. హ్మ్. దీంట్లో ఎంజాయ్‌మెంట్ ఏమైనా ఉందా? హుహు. వైబ్రేషన్ ఏమైనా పెరిగిద్దా? హుహు. ఎందుకంటే మీకు ముందు నుంచే నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ప్లానింగ్ ప్రకారం నడుస్తుంది అన్న విషయం మీకు తెలుసు. యెస్. సో, 10,00,000 వచ్చినా కూడా మీకు సంతోషమేమి రాదు. హ్మ్. అదే ఇందాక నేను చెప్పినట్టు గాడి దగ్గర 100 చాయిస్‌లుండి మీ ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా హ్మ్. సడెన్‌గా వచ్చేటప్పటికి ఒక మిరకిల్ జరిగింది. ఒక 50,00,00,000 వచ్చినాయనుకోండి. హ్మ్. అప్పుడు ఎలాంటి సంతోషం వస్తుంది? అదే అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగాలి ఏదైనా. హ్మ్. యూనివర్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిరకిల్స్ ఇస్తుంది. హ్మ్. ఆటిని చూడాలి గానీ నాకిదే చాలు, ఇదే చాలని కూర్చుంటే గుడి దగ్గరికెళ్ళేసేసి టెంకాయ కొట్టేసేసి నాకు ఈ ఒక్కటివ్వు చాలని చెప్పేసని కోరుకున్నంత లిమిటెడ్ పర్సెప్షన్ లాగుంటుంది. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి మొక్కులు మొక్కోకుండా నాకన్నీ నువ్వే చూసుకో నీదే అంతే. భారం అని చెప్పేసి 100% వదిలేసేయడమే అదే. అన్నమాట. వచ్చినవన్నీ బోనస్‌లుగా స్వీకరించడమే. అంతే. చాలా బావుంది శ్రీధర్ గారు. అంటే ప్రతి టాపిక్ ఒక ఎనర్జీతో కంప్లీట్ చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలనేవి బాగా తెలుస్తున్నాయి ఈరోజు నాకు. మొత్తానికి పొద్దున ఇవాళ గుడికి వెళ్ళొచ్చిన వైబ్రేషన్స్ ఇక్కడ పనిచేస్తున్నట్లున్నాయి. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.